హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిర్దౌస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను కేరళ నుంచి గప్పి ఫిషెస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. వాటిని ఫ్రిడ్జ్ ట్యాంక్లో వేసి టెర్రస్ పైన పెట్టాను. బట్ ట్యాంక్ చూడడానికి నాకు అంత అందంగా అనిపించలేదు. దానికోసమే కొంచెం ఏమైనా డెకరేట్ చేద్దామని చెప్పి వీడికైతే వచ్చాను. ఈ లోటస్ ప్లాంట్తో అయితే డెకరేట్ చేయబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ ఒక 3 minutes ఏమో ఉంటుంది అంత వీడియో. పాండ్ మొత్తం తిరిగి ఒక 4 చెట్లేమో పీకొచ్చాను. అవి అసలు పీకుతుంటే రానే రావడం లేదు. ఈ లోటస్ ప్లాంట్తో పాటు నాకు హైడ్రిల్లా ప్లాంట్స్ కూడా కనిపించాయి. వాటిని కూడా తీసుకున్నాను. వీడియో తీయలేదు. అది లోటస్ ప్లాంట్ని పీకేటప్పుడు చేతికి మొత్తం బుడద అంటుకునింది, అందుకని వీడియో తీయలేదు. లోటస్ ప్లాంట్స్ తీసుకుని అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఒక వేస్ట్ ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. అందులో ఈ లోటస్ ప్లాంట్స్ని పెట్టాను. నేను తెచ్చిన లీవ్స్లో ఇది ఒకటి మాత్రం అలానే ఉంది, మిగతావన్నీ తునిగిపోయాయి. లోటస్ ప్లాంట్ త్వరగా గ్రోత్ అవ్వాలంటే బంకమన్ను వేయాలి, బట్ అది నాకు అందుబాటులో లేదు. సో నేనైతే ఇక్కడ మా కుంపట్లో ఉండే ఎర్రమన్ను మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం అయితే మన్ను అయితే వేసుకుందాము. ఇప్పుడు తెచ్చిన లీవ్స్ తినిగిపోయినా కూడా పర్లేదు, మళ్ళీ ఒక 2 weeksలో మనకి కొత్త లీవ్స్ అనేవి వచ్చేస్తాయి. ప్రజెంట్ నా ట్యాంక్ అయితే ఇలా ఉంది. దీంట్లో కూడా మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఫిషెస్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు లోటస్ ఫ్లవర్ పెట్టి చూద్దాము ఎలా కనిపిస్తుందో. చూడండి, లోటస్ ఫ్లవర్ పెట్టగానే ఎట్లా కనిపిస్తుందో ట్యాంక్. ఇప్పుడు లోటస్ ప్లాంట్ని అయితే పెడుతున్నా. చూడండి, పెట్టగానే అందు లోపల ఉన్న సాయిల్ వాటర్ అంతా బయటకు వస్తుంది. మళ్ళీ ఇది ఒక 1 dayలో అంతా నార్మల్ అయిపోతుంది. నేను మార్నింగ్ లేచి ఆ వీడియో తీసి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తాను. చూడండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఫిషెస్ ఏమైనా చనిపోయాయేమో అని చెప్పి. చూస్తే అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, ఏవి చనిపోలేదు. గైస్, చూశారు కదా ఫిష్ ట్యాంక్ ఇప్పుడు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్లోకి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.